ఐడిటీవీ మన ఉనికి మన వాణి. పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాలలో నెలకొని ఉన్న మౌలిక వసతుల సమస్యలపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు సొంతింటి కలను నెరవేర్చాలనే ఆలోచనతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ గారి నాయకత్వం వారి ఆలోచన మేరకు సకల సదుపాయాలతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఇల్లు పొందిన లబ్ధిదారులు అక్కడ ఉండేందుకు అవసరమైన కనీస అవసరాలను అందించడంలో ఇప్పటి ప్రభుత్వం అలసత్వం వహించకుండా లబ్ధిదారులు పొందుతున్న ఇబ్బందుల నుండి తక్షణమే ఉపశమనం కలిగించాలి అంటూ వారు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా, వీధి దీపాలు, రవాణా సౌకర్యం, ప్రార్థనా మందిరాల నిర్మాణానికి స్థలాలు కేటాయింపు వంటి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి సమస్యను తగ్గించాలంటూ అలాగే రోజుకు 2 సార్లైనా నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. విద్యుత్ సమస్యలో భాగంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలతో పాటు ట్రాన్స్ఫార్మర్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారులకు సొంతింటి ధీమాను కల్పించడంలో భాగంగా ఇంటి నెంబర్లను కేటాయిస్తే మరింత సులభతరంగా వారి చిరునామా, అడ్రస్ వంటి సమస్యలను అధిగమించడం జరుగుతుందన్నారు. అలాగే ప్రార్థనా మందిరాల సమస్యలకై దేవాలయాలు, మసీదు, చర్చి వంటి ప్రార్థనా మందిరాలు నిర్మాణానికి స్థలం కేటాయించాలంటూ కోరుకున్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ బోర్డ్, వాటర్ వర్క్స్, విద్యుత్, మున్సిపాలిటీ, ఇంజనీరింగ్ వివిధ శాఖల అధికారులతో పాటు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కూడా పాల్గొనడం జరిగింది.